హలో వెల్కమ్ టు శివ మధు. నేను మధుమిత శివబాలాజీ విత్ ధన్విన్, గగన్, మా అత్తమ్మ శివకుమారి గారు అండ్ మా ఆయన శివబాలాజీ గారు. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నామో మీరు గెస్ట్ చేసే లోపు, ఇవాళ మన వీడియోలోకి వెళ్లే లోపు ముందుగా మన చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం. We are so proud of you, sir. And పద్మ విభూషణ్ అవార్డ్ మిమ్మల్ని వరించి ఆ అవార్డుకే ఒక ప్రత్యేక వన్నె తెచ్చుకుంది అని నా ఒపీనియన్. సో కంగ్రాచులేషన్స్ సార్. బోలో గణేష్ మహారాజ్ కి జై. గోయింగ్ టు ఫార్మ్. మనో ఈ ట్రక్ లో ఏమున్నాయి? ట్రక్ లో ఏమున్నాయి చూసావా? లెగో కాదురా, లెగో కాదు, ఫ్రై చేస్తారు చూడు వడియాలు, కలర్ వడియాలు. ఫింగర్స్ లాంగ్ నెయిల్స్ లాగా పెట్టుకుంటావు ఆ ఫ్రేమ్స్. రెడ్గా ఉంటుంది కదా, రెడ్డిగా ఉంది కదా. మా తోటకి వెళ్ళేటప్పుడు టంగుటూరు దగ్గర ఈ చెరువు ఉంటుంది. ఫస్ట్ ఈ చెరువు చూసినప్పుడు నీళ్లు కొంచెం ఆ మట్టి కలర్ డార్క్ గా ఉండి రెడ్డిష్ గా ఉండే అనమాట. అప్పటి నుంచి పిల్లలు దాన్ని రెడ్ వాటర్ ఎక్కడ అని వెతుకుతూ ఉంటారు. ఇంకా రాకముందే రెడ్ వాటర్ వచ్చాయా అని. ఈ స్పాట్ వాళ్ళకి ఒక ఎగ్జైటింగ్ స్పాట్ అనమాట మా జర్నీలో. సో అక్కడికి రీచ్ అవగానే మళ్ళీ నాన్న దిగుదామా అని దిగి మళ్ళీ అక్కడ దే ఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్. బాయ్. అరౌండ్ 7:30 తోటకి వెళ్ళిపోయాము. రిఫ్రెష్ అయ్యి రెడీ అయ్యే లోపల మా వాళ్ళు క్యాంప్ ఫైర్ రెడీ చేసేసారనమాట. పిల్లలకి ఈ చలిమంట అంటే ఎంత ఇష్టమో, స్పెషల్లీ ధన్విన్ చిన్నప్పటి నుంచి ఆ క్యాంప్ ఫైర్ అంటే మాత్రం ఎక్కడెక్కడ పుల్లలు కట్టెలు అన్ని ఏర్కొచ్చి దాంట్లో వేసి దాన్ని మళ్ళీ ఒక పెద్ద కట్టె పెట్టుకొని వాటిని అడ్జస్ట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తాడు వాడు. పిల్లలు చలిమంట ఎంజాయ్ చేస్తుంటే నేనేమో బొబ్బట్లు క్రాబ్ కర్రీ చేసేసి డిన్నర్ కి రెడీ చేసేసాను అనమాట. మా చిన్నోడికి ఏమో తాటాకులు అంటే తెగ ఇష్టం. ఎందుకంటే వాడికి కట్టె పెట్టి అది కాలి చాలా సేపు వెయిట్ చేసే పేషెన్స్ ఉండదు అనమాట. తాటాకైతే పెట్టిన వెంటనే చాలా పెద్ద మంట వస్తుంది కదా, అది వాడికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. సో వెళ్ళినప్పటి నుంచి నాకు కొన్ని తాటాకులు తెచ్చిస్తారా అని అడిగి మరీ తెప్పించుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే చిన్న పవనిలో ఉన్న మా అమ్మమ్మ తాతయ్యల సమాధుల దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్గా ఇది ప్రతి సంవత్సరం మాకు కుదిరినప్పుడల్లా సంక్రాంతి రోజున వెళ్ళి పూజించుకుంటాము. బట్ ఈసారి సంక్రాంతికి మేము తోటలో ఉండట్లేదు కాబట్టి 13వ తేదీనే వచ్చి పూజించుకొని వారి దీవెనల్ని వేడుకున్నాము. సంక్రాంతి పండుగని మేము పెద్ద పండుగ అని కూడా అంటామండి. ఎందుకంటే పెద్దలని పూజించుకుంటాము, పితృదేవతలకి తర్పణాలు అర్పించి బట్టలు సమర్పించుకొని పూజించుకొని దీవెనలని వేడుకుంటామన్నమాట. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రమణ జరుగుతుంది కాబట్టి ఆ రోజున పెద్దల్ని స్మరించుకోవడం, వారిని పూజించుకొని దీవెనలను వేడుకోవడానికి పుణ్యకాలం అని చెప్తారు. Bless me and my next generations. తీసుకున్నాను, కొట్టాలా? ఇంకొక ముక్క చేయి. ఆ రోజు అక్కడ పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగడానికి వీళ్ళిద్దరే మాకు చాలా సహాయం చేశారండి. ఇక్కడ పెద్దమ్మ, పెదనాన్న, వారి 2వ కుమారుడి సమాధులు ఉన్నాయన్నమాట. అక్కడ కూడా పూజ చేసుకుని దీవెనల్ని వేడుకున్నాం. చెప్పా కదా,
చిన్న పవని. సంక్రాంతి పండుగ మాకు ఇంకో విధంగా కూడా పెద్ద పండుగ అండి. పెద్ద కుటుంబంలో ఉన్న పెద్దమ్మలు, పెదనాన్నలు, అత్తయ్యలు, మామయ్యలు, పిన్నిలు, బాబాయిలు, వీళ్ళందరి పిల్లలు అందరం సంక్రాంతి హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలిసేవాళ్ళం అన్నమాట. పిండి వంటల్లో హెల్ప్ చేసేవాళ్ళం, భోగి మంటలకి హెల్ప్ చేసేవాళ్ళం, అందరం సరదాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. పెద్దవాళ్ళతో కాంపిటేటివ్గా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం, వాటి నిండా రంగులు నింపేవాళ్ళం అనమాట. సంక్రాంతి అంటేనే అసలు ఎన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయో నాకు. హెడింగ్ టువర్డ్స్ విద్యానికేతన్. మను, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? మను ఎక్కడికి వెళ్తున్నావు? విద్యానికేతన్. ఎవరుంటారు అక్కడ? ఒక 2 minutes. విష్ణు అంకుల్. ఇంకా నాన్న ఇంకెవరు ఉంటారు? ఆర్యానా, వివియానా, అవ్రామ్, ఐరు అండ్ విన్నీ ఆంటీ. భోగి పండుగ ముందు రోజే తిరుపతికి వెళ్ళిపోయి తెల్లవారుజామున 4:15 కంతా భోగి మంటలకి అసెంబుల్ అయిపోయామండి. హ్యాపీ భోగి. కుటుంబంతో మనం అందరం ఫెస్టివల్స్ స్పెండ్ చేసేదే ఒక బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేయకపోతే ఇంకా లైఫ్లో ఇంకేం క్రియేట్ చేసుకుంటాం మనం. ఇది కుటుంబ సమేతంగా అందరితో కూడా కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. సో శివబాలాజీ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ అంటే చాలా కొత్తగా ఈసారి మీ వాళ్ళతో పాటు వచ్చి మంచి మోహన్ బాబు గారి కుటుంబంతో వచ్చి చేస్తున్నారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్? చాలా హ్యాపీగానే ఉందండి. ఫస్ట్ టైం ఇన్వైట్ చేశారు. ఎప్పుడు మేము ఫామ్లో సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట నెల్లూరు దగ్గర. సో ఈసారి ఇక్కడ చేంజ్ కోసం ఇక్కడ బాగుంటుంది రండి ఫ్యామిలీతో రండి అంటే నేను నైట్ వచ్చాను. సో ఇవాళ భోగి అండ్ రేపు పెద్ద పండుగ రెండు కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాను. ఏం చెప్తారు తెలుగు రాష్ట్రాల అందరికీ విష్ యూ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. మీ గోల్స్ ఏమైనా మిస్ అయ్యాయంటే ఈ ఇయర్ అది కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. That's exactly why I didn't do it. Hi, Iru. Say hi. I read it. Happy Bogi. What happened if you get part of the fire? I'll come. Master, can you take a picture? And can you please give all of them? ఈ సంవత్సరం మా సంక్రాంతి పండుగని మోహన్ బాబు గారి కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మా జీవితంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందండి. ఇంకో విషయం చెప్పనా, భోగి మంటల్లో పెట్టిన నీళ్లతో స్నానం చేయడం ఒక ఆనవాయితీ అండి. ఆ రోజు కూడా ఎవరి రూమ్స్ కి వాళ్ళకి భోగి మంటల్లో పెట్టిన నీళ్ళని బకెట్స్ తో చల్లారకుండా పొగలొచ్చేంత వేడిగా పంపించారు. నిజంగా అది అంత ఈజీ కాదండి. ప్రతి ఒక్కళ్ళ గురించి కేర్ తీసుకోవడం అంత ఈజీ కాదు. నిజంగా ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ బాబు గారు. చూస్తున్నారు కదా, అందరం రిఫ్రెష్ అయిపోయాం. రిఫ్రెష్ అవ్వడం అంటే ఉట్టి తలంటుకొని కొత్త బట్టలు కట్టుకొని రావడం ఒక్కటే కాదండి. ఇలా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నెమళ్ళు, కోళ్ళు, పశువులు, చెట్లు అండ్ ఈ ప్రకృతి మధ్యలో విద్యానికేతన్ క్యాంపస్లో ఇంత తెల్లవారుజామున ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం ఒక బ్యూటిఫుల్ వైబ్ అండి. ఏదో తెలియని ఒక కొత్త స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ వచ్చిందనిపించింది.
ఇప్పుడు మేము సాయిబాబా గుడికి వచ్చాం. ఈ గుడిని ఆ ప్రాంతం వారందరి కోసం మోహన్ బాబు గారు కట్టించారు. విద్యానికేతన్ స్కూల్ అండ్ కాలేజెస్ అండ్ ఎంబీ యూనివర్సిటీ ప్రాంగణానికి ఆనుకునే ఈ గుడి ఉంటుంది. पुनरनः पितरो मनोदरा आरदैव्योजनाः जीवं रातग्नासदेमहे एषु ते एरत्रभागः ओम तत्सर्वं ओम तत्पुरो नमः जापदेः पंचारहं देशान सर्वविद्यानां सर्वभूतानां रक्षांतरयामि श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज के जय। తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక భాగ్యం. ఈ సంక్రాంతికి బాబా దర్శనం మాకు కలిగిన భాగ్యం. ఈ సాయిబాబా గుడికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మన నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి మనం పూజించాల్సిన వృక్షం ఏదో అలాంటి వృక్షాలన్నీ, అంటే ప్రతి ఒక్కరి జాతకానికి సంబంధించిన వృక్షాలన్నీ ఒక కాంపౌండ్ లో పెంచుతున్నారండి. ఈ సంక్రాంతికి మా నక్షత్రం అండ్ రాశి ప్రకారం మేము పూజించవలసిన వృక్షాన్ని పూజించుకోవడం కూడా మాకు కలిగిన భాగ్యం. విష్ణుగారి కుటుంబం కూడా బాబా గుడికి వెళ్ళొచ్చాక మేమందరం కలిసి ఇలా ఫోటో తీసుకున్నామండి. మోహన్ బాబు గారి శ్రీమతి నిర్మలమ్మ గారు పక్కనే ఉండి ఎంత బాగా చూసుకున్నారో మమ్మల్ని. డూడు బసవన్న వచ్చేశాడు. గంగిరెద్దుని పిల్లలు ఇంతకు ముందు చూస్తున్నారు, కానీ ఇలా గంగిరెద్దు చేత ఇన్ని ఆటలు ఆడించడం ఫస్ట్ టైం చూశారు. గుడ్డది నోరు నరమనిషి కాదు, మనం చెప్పినట్టు చూడు తెలివే. రూపాయలు 5 రూపాయలు బులువు లేకుండా చూసినా నిన్ను తొక్కకుండా ఎత్తు కాలే పై తాళం, నీ కాలే కింద తాళం. నువ్వు అట్టకాలు నువ్వు కొనుక్కో, నీ పొట్ట మీద కూడా ఎప్పిస్తా. కూర్చుంటా నా మీద ముందు కాళ్ళు పెట్టి చేస్తా రావుణ్ణి చూసిన అప్పుడు మన బాబు గారి సంతోషం కూడా మనం ఆడించినట్టు ఉంటది. మోహన్ బాబు గారు బయట నుంచి చూసేటప్పుడు ఎంత గంభీరంగా ఉంటారో దగ్గరగా మెలిగేటప్పుడు అంత సరదాగా ఉంటారండి. స్పెషల్లీ
వాళ్ళ మనవళ్ళు మనవరాళ్లతో మాత్రం చిన్న పిల్లాడిలాగా ఆడుకుంటారు. ఈ సంక్రాంతిని సరదాగా గుర్తుండిపోయే జ్ఞాపకాలతో చాలా బాగా జరుపుకున్నాం. మన ప్రేమకి విలువ లేని దగ్గర, ఆ ప్రేమపై నమ్మకం గౌరవం లేని దగ్గర మన ప్రేమని వ్యక్తపరచలేం. మనలోని ప్రేమ మారదు కానీ చూపించం, లోపలే దాచేసుకుంటాం. అలాగే మన ప్రేమని అంచనాలు వేయకుండా మనల్ని ప్రేమించే వారిపై మన ప్రమేయం లేకుండానే మర్యాద, ప్రేమ పెరుగుతుంది. మోహన్ బాబు గారు, వారి కుటుంబం, విష్ణు తన కుటుంబం ఒకే కుటుంబంలాగా మమ్మల్ని ఆహ్వానించి వారు చూపించిన ప్రేమ, మర్యాద, ఈ జ్ఞాపకాలు మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయండి. తోటకొచ్చేసాక మా చిన్నోడు పొద్దున్నే లేచి వేటకెళ్ళాడండి. వేటకెళ్ళి ఏం తెచ్చాడు అనుకుంటున్నారు? చూస్తున్నారు కదా, గురువింద గింజలు. అదే రోజు మా పెద్దోడికి బైక్ నేర్పించేసేయాలని పంతం పట్టుకున్నారు మా వారు. సో ట్రైనింగ్ స్టార్ట్స్. అప్ అంటే ఏంటి చెప్పండి. గేర్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. ఎక్కడ నొక్కుతున్నారు నన్ను? ఎప్పుడు ఫస్ట్ గేర్ లోనే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఇనిషియల్ పికప్ ఉంటుంది. ఇదే ఫోర్త్ గేర్ లో ఉంటుంది. ఓకే, తగ్గించాలా టెక్కించాలా? అమ్మమ్మ పిలిచారా? ఏమి మను అమ్మమ్మ పిలుస్తున్నారు. మా కర్ర పట్టుకొని దూడ తీసుకురావాలంటదా. బ్రూనో, మనుతో వెళ్ళుమా. వెనక్కి వెనక్కి. అలా ఉంటుంది స్టార్టింగ్. బ్రూనో, మనుతో వెళ్ళుమా. రే బ్రూనోగా, బ్రూనో మనుతో వెళ్ళు. అదో అక్కడ మను వెళ్ళు. బ్రూనో పిల్లు. బ్రూనో మను దగ్గర వెళ్ళు. అక్కడ అదో. ముందు కనాలి, మెల్లిగా ఇది రిలీజ్ చేయాలి, ఇది రిలీజ్ చేయాలి మెల్లిగా. టైర్డ్ ఉంది. ఫస్ట్ గేర్ మెల్లిగా మెల్లిగా
ఆన్ చేయరా. ఏం చేయాలి ఫస్ట్? గేర్ వేసేటప్పుడు ఎప్పుడు క్లచ్ పెట్టుకోవాలి. అలవాటు అవ్వాలి. మెల్లిగా తీయాలి, మెల్లిగా వదలాలి. ఇప్పుడు ఇది కంట్రోల్ ఉండాలి. మీరు వదిలేసామంటే ఇది ముందుకు వెళ్ళిపోతుంది. హ్యాండిల్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి నాన్న. వదిలేస్తుంటే మొత్తం వేసి న్యూట్రల్ న్యూట్రల్ లెఫ్ట్ సైడ్ స్టాండ్ లెఫ్ట్ ఉంటుంది సైడ్ స్టాండ్. ఏం తప్పు చేసావు ఇక్కడ? ఏం తప్పు చేసావు? లక్ష పట్టుకోవడం వల్ల నువ్వు పడలేదు. యాక్సిడెంట్ ఎక్కువ రేస్ చేస్తావు. అది వదిలింటే మాత్రం ఇప్పుడు పడిపోతాం. తెలియకుండా సడన్ గా ఎక్కువ యాక్సిలరేట్ చేయడమే బైక్ నేర్చుకునేటప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అంట. ఈ వీడియో చూపించి మరి మా వాడిని కరెక్ట్ గా నేర్చుకోమని గైడ్ చేశారు శివ గారు. నెక్స్ట్ క్లచ్ పట్టుకో. నాన్న మెల్లగా మెల్లగా. ఫస్ట్ 2 సార్లు పడితే కరెక్ట్ నేర్చుకుంటా. అదే అదు కాదు చూడు, చెయ్యి ఇటువైపు పెట్టు. చెయ్యి పట్టుకో, అక్కడ 2 పట్టుకో. లేపు రేపు గట్టిగా. ఏం తప్పు చేసావు? కూర్చో. ఎప్పుడు 2 గ్రిప్ గట్టిగా ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు? న్యూట్రల్ లైట్ ఉందా? ఆన్ చేసుకో. న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలి? ఆన్ చేయడం కాదు, గేర్ వేసేటప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? ఆన్ చేసి న్యూట్రల్ రేస్ రాకూడదు, మెల్లిగా. అంతే, వెళ్ళు మెల్లగా వెళ్ళు. న్యూట్రల్ తీసుకురా. న్యూట్రల్ వాడికి స్ట్రెచ్ ఇవ్వండి, స్ట్రెచ్ లేదు. రెండు కాళ్ళు బ్యాలెన్స్ ఉండాలి. న్యూట్రల్ వచ్చిందా?
అప్పుడేం చేయాలి? వేరు పడకపోతే క్లచ్ వదులుతూ మెల్లగా రేస్ చేయాలి. మెల్లగా ఇది కూడా హ్యాండిల్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. నాను నువ్వు రేస్ ఎక్కువ చేస్తున్నాను. నాన్న బాగా నేర్పిస్తున్నారా? రేస్ నేను ఎక్కువ చేయట్లేదు. ఇట్లా అంటే 2 days ప్రాక్టీస్ చేయమా వస్తుంది. ఉండాలి అది ప్రాక్టీస్ అయితే వచ్చేస్తుంది. ఎందుకురా వాడిని తీసుకొస్తున్నావు? రే నీకు అదే బ్రూనోగా దెబ్బలు. మా ధన్విన్ కి దృఢ సంకల్పం అండి. మా అందరికంటే ముందే నిద్ర లేచి బైక్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసేసాడు. అండ్ చూస్తున్నారు కదా, మేము నిద్ర లేచే టైంకి ఆల్రెడీ ఇండివిజువల్ గా తనే బైక్ రైడ్ చేస్తూ కనిపించాడు. అప్పుడే అమ్మ చెప్పారు వాడు పొద్దున్నే లేచి మెల్లగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు అని. ముగ్గుందని వద్దన్నారు. అరే బ్రూనోగా హలో, మీరు సైకిల్ అన్నా నేర్చుకుంటారా? నేర్చుకునేది లేదా? మీరు సైకిల్ కొనాలా? సైకిల్ నేను తెప్పిస్తా, నేర్చుకోమను. అన్నకి బైక్ వచ్చేసింది చూడు. మెల్లగా ప్రాక్టీస్ అయ్యాక చేస్తాడు మా. వచ్చేసింది మరి. నిన్న నా కాల్ కింద అందదు, ఏమేమో చెప్పేవారు ఆ రీజన్స్. రే బ్రూనో ఆడుతుందా? నాకని కొడుతుందన్నా. అమ్మో కాదండి, నిజంగానే కొరికింది. ఫెదర్ వచ్చేసింది. చేయకూడదు బ్రూనో. అమ్మా దీన్ని తరుముతారా? ఒకసారి తరిమేమంటే కొడతాను చెప్తున్నా. చేయకూడదు. ఉండమ్మా, వెయిట్ చేయి, వెయిట్ చేయి. అర్థమవుతా? ఇది టైర్డ్ అయిపోయింది తల్లి. పాపం అన్న ఇంకా వెళ్తున్నది. బ్రూనో వద్దని చెప్పానా? బైక్ మధ్యలో చూస్తున్నాయి మా ఇద్దరు. బ్రూనో పారిపో, కొడుతుందని. ఇప్పుడు ఇది భయపడుతుంది, అది వెనక్కి తిరిగి చూసేసరికి. ఇప్పుడు దాకా చేసింది. ఏం చేస్తున్నారండి? మంచి కనిపిస్తుందన్నా. ఎంత కనిపిస్తుంది అంత చూడు. ముగ్గంటే అలా కనిపిస్తున్నప్పుడు
కాలు కింద పెట్టొద్దు, ఆ దీని మీదనే వెళ్ళాలి, అదే బ్యాలెన్స్. లైన్ మీదనే వెళ్ళాలి, అలా కాలు కింద పెట్టకూడదు. అప్పుడేనా బ్యాలెన్స్ వచ్చేస్తుంది. కాలు కింద పెట్టక బ్యాలెన్స్ చేస్తుంది, కంట్రోల్ వచ్చేస్తుంది. ట్రై చేయి, అదే ట్రై చేయి. సరిగ్గా చేస్తేనే లైసెన్స్ ఇస్తారు. 8 నేను 8 కాదు 7 కూడా వేస్తాను మేడం. రే కాలు కింద పెట్టకూడదంటే బ్యాక్ బ్రేక్ తీసుకున్నట్టు కరెక్ట్ బ్యాలెన్స్. గుడ్ జాబ్. కానీ వాడి ఏజ్ ఇంకా లేదుగా, అప్పటికి వేసేస్తాడులే, ఒక రోజులో నేర్చుకున్నాడు. అక్కడ ఆ ఫ్రంట్కి వెళ్ళిపో. దాదా పిలు కోడిని పెద్దగా, బో 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 దాదా దా పెద్దగా పిలుస్తూనే వెళ్ళు. దాదా దా బో 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 చెప్పు. అది చూడు ఒకసారి. అటు పక్క కొన్ని వేయి, వేరే దగ్గర కొన్ని వేయి. ఒకటి పొడుస్తుంది, అది పారిపోతా. ఇప్పుడు కోడిని కొరకొద్దు, బాతుని కొరకొద్దు, చేసి చేయద్దు. కోడిని బాతుని చేసి చేయద్దు, ఓకేనా? కోడిని కొరకొద్దు, సరేనా? సరేనా? బాతు కూడా కొరకొద్దు, కొరకొద్దు. నాట్ అలౌడ్. నో నో, నాట్ అలౌడ్. నో. లివర్ పెప్పర్ ఫ్రై చేస్తారు మిస్టర్ శివ బాలాజీ. లివర్ చేయించా నాన్న చేత. నాన్న చేశారు. శివ గారేమో లివర్ ఫ్రై చేస్తే నేను చేపల పులుసు చేశానండి. సో ఆ రోజు డిన్నర్ కి అదే మా రెసిపీ. అండ్ మా బ్రూనో గాడి కోసం స్పెషల్ రెసిపీ ఒకటి కనుక్కొని అది అమ్మకి నేర్పించి వచ్చాం. ఏం లేదండి, జనరల్ గా డాగ్స్ కి మన ఇంట్లో మిగిలిపోయింది వేసేస్తూ ఉంటాం. మన కూరలో ఉన్న ఉప్పు కారాలు వాటికి మంచిది కాదంట. సో ఉట్టి చికెన్, రైస్ అండ్ పసుపు అది మాత్రం వేసి ఇంకేం వేయకుండా బాయిల్ చేసేసి దాన్ని సర్వ్ చేసామన్నమాట. అండ్ మా బ్రూనో గాడు థరోగా ఎంజాయ్ చేశాడు. ఎప్పటిలాగే మా ఫామ్ ట్రిప్ చాలా త్వరగా అయిపోయింది. మళ్ళీ సిటీకి బయలుదేరాలా అబ్బా అనుకుంటూ బయలుదేరేసాం. తప్పదు, ఎందుకంటే పిల్లల స్కూల్స్, మా వర్క్ అన్నీ సిటీలోనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో ఫామ్ ట్రిప్తో త్వరలో కలుస్తాను. ఆ లోపలే మిమ్మల్ని ఇక్కడి వీడియోస్తో కలుస్తాను. అంతవరకు సెలవా మరి, బాయ్.